ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న థింగ్ ఎవరైతే పాకిస్తాన్ జైలర్ ఉన్నారో, అతను అల్లు అర్జున్ సంతకం అడగడం దగ్గర నుంచే ఈ స్టోరీకి అంటే అయ్యయ్యో! పునాది పడింది అన్నట్లు ఒక డిస్కషన్ నడుస్తుంది. సో, దానికి ఏంటి? అది ఏం లేదండి. అందులో అది అది అదే మనం ఎప్పుడైతే ఆఫ్టర్ వాసు గారితో ట్రావెల్ అవుతున్న ఈ క్రమంలో, నా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫిషర్‌మ్యాన్స్‌ని అంటే మనం కంటిన్యూస్‌గా టచ్‌లో ఉంటూ ఉంటాం కదా! సో, వీళ్ళు నాకు ఇందులో ఒకరు చెప్పిందేంటంటే, "అన్న ఇలాగా పాకిస్తాన్ జైల్‌లో గార్డ్ ఉండేవాడు. ఆ గార్డ్‌కి విపరీతమైన అల్లు అర్జున్ గారి పిచ్చుంది. అండ్ అక్కడేంటంటే బేసిక్‌గా ఈ హిందీ సినిమాలు ఉంటాయి. మీకు ఐడియా ఉంటది. 'కిలాడి కా రాజా 1, 2, 3' అవును. ఇలాంటివి ఉంటాయి కదండీ! సరైనోడు అనుకుంటానండి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కొన్ని హిందీ డబ్బింగ్‌లయ్యి సినిమాలో ఆళ్ళు విపరీతంగా చితక్కొట్టేట్టు కొట్టేసారు ఆళ్ళు. కొడతా ఉంటారు కామన్‌గా. అదే. సో, అందులో ఒకతను బాగా అడిక్ట్ అయ్యాడండి అల్లు అర్జున్ గారికి. ఓకే. అవుతారండి, అది కామన్. సినిమా ఈజ్ నాట్ ఫర్ అంటే పర్టిక్యులర్ రీజన్ ఆర్ పర్టిక్యులర్ అవును. అవును. ఇది గదా! సో, కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయినప్పుడు ఆయన జనరల్‌గా ఈళ్ళతోని మాట్లాడారు. సో, ఎళ్ళినప్పుడు నాకు గూడా ఆటోగ్రాఫ్ పంపు అని జెప్పేసి అంటే, వీళ్ళు నాతో మామూలుగా చెప్పారు. "అన్న ఒక గార్డు ఉండేవాడు. చాలా మంచోడు. కొద్దిగా మమ్మల్ని చూసుకునేవాడు. కొంచెం మమ్మల్ని ట్రీట్ చేసాడు" అని మామూలుగా ఒక పాజిటివ్‌గా చెప్తే నాకనిపించింది. అవునా! అంత చూసుకున్నాడు గదా మిమ్మల్ని. సరే అయితే నేను వాసన్నతో చెప్తాను ఇలాంటి ఒక విషయం ఉందని అని ర్యాండమ్‌గా అన్నతో అన్న ఇలాగ జరిగిందంట. ఓకే. ఇలాగ ఓకే. ఒక ఆటోగ్రాఫ్ అడిగారంట ఆళ్ళు అని ఇలాగ అన్నతో యాక్చువల్‌గా ఇది వెరీ క్లోజ్డ్ సర్కిల్‌లో మాత్రమే తెలిసిది. సో, ఆహా! వాళ్ళు జనరల్‌గా చెప్పారు. నాకనిపించింది ఓకే. అంత మంచిగా హెల్ప్ చేసాడు కదా! పాకిస్తాన్ అయితే ఏంటి, ఇండియా అయితే ఏంటి. సో, ఆ వ్యక్తి మనోళ్ళని చూసుకున్నాడు అనే ఒక సాఫ్ట్ కార్నర్‌తో వాసన్నకి చెప్పడం జరిగింది. ఒక ఆటోగ్రాఫ్ అడిగాడంట. మనం ఎప్పుడైనా పంపిద్దాము అనంటే, సరే అన్నారు. అది అలాగా అది కొంచెం వైరల్ అయింది. అది ఎలా అయిందంటే ఆయన అదే అల్లు అర్జున్ గారిని ఆ సైన్‌ని అప్రోచ్ అవ్వడం కోసం గీతార్ట్స్‌కి అనేది కాదు. బట్ ఇలా జరిగింది. ఓకే.